ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాకాంక్షలు. మీరు చూసే ఈ స్థలం వ్యత్యాసముగా కనిపిస్తోంది కదా. ఈ స్థలము ఇశ్రాయేలు దేశములోనున్న హెబ్రోన్ అనే ఒక పట్టణంలోనున్న ఒక స్థలము. ఈ హెబ్రోన్ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన గొప్ప పట్టణము. అదేమనగా అబ్రహాము ఆయన వచ్చి దేవుని వలన పిలవబడి ఈ కానాను దేశమునకు వచ్చినప్పుడు దేవుడు కొన్ని స్థలాల్లో నివసించమని చెప్పారు కదా. అప్పుడు అబ్రహాము నివసించిన ఒక స్థలము హెబ్రోన్ అనునది. ఇక్కడ ఆయన ఉన్నప్పుడు ఆయన భార్య అయిన సారా మృతి నొందినది. కనుక తన భార్యను భూస్థాపితం చేయుటకు ఇక్కడే మగ్బెలా అనే ఒక గుహను ఆయన వెల ఇచ్చి కాసులు ఇచ్చి తీసుకొనుచున్నారు. తన కుటుంబముకై సమాధుల తోటగా దాన్ని నిర్మించారు. అక్కడే సారా మొదట భూస్థాపితం చేయబడ్డది. దాని తర్వాత అబ్రహాము, ఈసాకు, యాకోబు వారందరూ ఇక్కడే భూస్థాపితం చేయబడ్డారు. యేసేబు ఐగుప్తు దేశంలో మరణించిన ఆయనలో ఒక విశ్వాసము, తన శరీరము అంటే ఆయన యొక్క ఎముకలు అక్కడ పాతిపెట్టబడాలి, అదేమంటే తన పితరులు పాతిపెట్టబడిన స్థలంలో అని చెప్పి విశ్వాసము గలవాడై మరణించారు. అదే విధముగా ఇశ్రాయేలీయులు దేవుని వలన విమోచింపబడి మోషే వలన నడిపించబడినప్పుడు యేసేబు యొక్క ఎముకలు తీసుకుని వచ్చి అక్కడ పాతిపెట్టారు. ఆ యొక్క స్థలమే ఇది. వెనక ఉన్న బ్రహ్మాండమైన కట్టడము, అందులో వారి సమాధులు ఉన్నవి. సరే, ఈ దినము దేవుడు నాకేం చెబుతున్నారు అని చూస్తున్నారా? 143వ కీర్తన 8వ వచనము, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. ఒక చక్కటి ప్రార్థన. దావీదు దేవుని ఎదుట ప్రార్థించిన ఒక చక్కటి ప్రార్థన. దేవా, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము అని. మన జీవితంలో అనేక విధములైన ప్రార్థనల్ని చేయుచున్నామే. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము అని మనం ప్రార్థించాలి. ఈ ప్రార్థన నాకు ఎంతో ఇష్టమైన ప్రార్థన. నేనప్పుడప్పుడు ప్రార్థించే ప్రార్థన నా సేవా కార్యములు, నా కుటుంబ కార్యములైన, పర్సనల్ కార్యములైన, నేను ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనుటకు ఈ వాక్యము చెప్పి నాకు తెలియజేయము దేవా అని ప్రార్థించుట కలదు. దావీదుకి దేవుడు వాటన్నిటినీ చూపించెను. మీరు వేద గ్రంథంలో 2వ సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు సౌలు రాజు మరణించిన తర్వాత దావీదు దేవుని యొద్దకు వెళ్లి ఒక కార్యమును అడుగుచున్నాడు. దేవా, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక పట్టణంలో నేను నివసించవచ్చా అని అడిగినప్పుడు నువ్వెళ్ళు అని దేవుడు చెబుతున్నారు. అలాగైతే నేను ఎక్కడికి వెళ్ళాలి అని దేవుని అడుగుచున్నాడు. హెబ్రోనుకు వెళ్ళు అని దేవుడు అతన్ని నడిపించుట మనము చూచుచున్నాము. కనుక దేవుని అడుగుచున్నాడు, నేను వెళ్ళి అక్కడ నివసించవచ్చా? మనమిప్పుడు దేవుని వద్ద అలా అడుగుటలేదు. దేవా, నేను బిజినెస్ చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించుడి. నేను ఇల్లు కట్టబోతున్నాను, నన్ను ఆశీర్వదించుడి. ఈ కట్టడమును కట్టబోతున్నాను, నన్ను ఆశీర్వదించుడి అని అడుగుతాము. ఇది తీసుకోవచ్చా, కట్టవచ్చా, ఇది చెయ్యవచ్చా అని అనేకులు ప్రార్థించుట లేదు. అయితే దావీదు చక్కగా ఈ ప్రార్థన చేయుట మనము చూచుచున్నాము. నేనక్కడికి వెళ్ళవచ్చా దేవా? అయితే ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు చక్కగా ఈ పట్టణమునకు వెళ్ళు అని చెబుతున్నారు. ఈ పట్టణములోనే దావీదు మొదట రాజు అగుచున్నారు. ఆయన 30 సంవత్సరముల వయసులో రాజై దాదాపు 7 సంవత్సరములు హెబ్రోను రాజధానిగా అతడు పరిపాలించాను. హెబ్రోనులో ఉండి కనుక యూదా దేశమునకు అతడు మొదట రాజగుచున్నాడు. తర్వాత 12 గోత్రములు, ఇశ్రాయేలు గోత్రములందరూ చేరి వచ్చి మీరు మాకు ఇశ్రాయేలీయులకు అందరికీ రాజుగా ఉండాలని అడిగిన తర్వాత అతడు సంపూర్ణ దేశమునకు రాజు అయి యెరూషలేము పట్టుకుని అక్కడి నుండి పరిపాలన చేయడం మనము వేదములో 2 సమూయేలు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే దేవుని వలన నడిపింపబడి ఒక్కొక్క కార్యమును చేసినందున దావీదు కార్యములన్నీ జయం పొందినవి. కనుక చక్కటి ఒక ప్రార్థన నాకు చూపించము అని మనం అడగాలి. దేవుని యొద్ద మన పిల్లల కార్యమైనను, సొంత కార్యమైనను, ఒక పని విషయమైన, దేవా, నేనెక్కడికి వెళ్ళి పని చెయ్యాలని మీరు ఇష్టపడుచున్నారు? నేను ఇతర దేశమునకు వెళ్ళాలా, ఇండియాలో ఉండాలా, ఏ దేశంలో పని చెయ్యాలి, ఏ విధమైన పని చెయ్యాలి, నాకు చూపించుడి, నన్ను నడిపించుడి. ఈ విధంగా మీరు ప్రార్థించి చూడండి. దేవుడు చక్కగా నడిపించుట చూడగలరు. దేవుడు నడిపించి మీరు చేసినారంటే అది సక్సెస్ అవుతుంది. కొందరు చెబుతారు, నాలుమవడి చిన్న గ్రామము, అక్కడికి వెళ్లి మోహన్ లాసరస్ గారు సేవ ప్రారంభించినందున ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చారు అని. గ్రామములో సేవ చేసినందున ఆశీర్వాదం కాదు. అయితే పట్టణంలో సేవ చేస్తే ఆశీర్వాదం రాదా? కార్యము అది కాదు.
నేను చెన్నై పట్టణమున 12 సంవత్సరములు ఉన్నాను. అక్కడ మాకు సొంత ఇల్లు కూడా ఉండేది. అయితే సేవకు పిలిచినప్పుడు దేవుని వద్ద అడిగాను, దేవా, నేను చెన్నైలో ఉండాలా? నేను ఎక్కడ ఉండి సేవ చెయ్యాలి? దేవుడు చెప్పారు, నీ సొంత గ్రామమునకు వెళ్ళు, అక్కడ ఉండి నీవు సేవ చెయ్యాలని తేటగా దేవుడు నడిపించారు. దేవుని మాటకు లోబడి నాలుమావడికి వచ్చి ప్రార్థన గుంపుని ప్రారంభించి పరిచర్య ఆరంభించాను. అందువల్ల ఇంత గొప్ప ఆశీర్వాదము. కనుక దేవుడేం చెప్తున్నారు అని జాగ్రత్తగా గమనించి నడిచినట్లయితే అది జయమగును, అక్కడ ఆశీర్వాదం కలుగును. మీరు కూడా దేవుని వద్ద అడగాలి, దేవా, నాకు చూపించుము, నేనేమి చెయ్యాలి, ఏమి తీర్మానము చెయ్యాలి అని చెప్పి మీ యొక్క కోరికలు, ఇష్టాలు దేవుని చిత్తమునకు లోబడి పూర్ణ హృదయముతో ప్రార్థిస్తే దేవుడు నడిపించెదరు. ప్రార్థించెదరా? దేవుని ఎదుట అడిగెదరా, దేవా, నేను నడవవలసిన మార్గము నాకు చూపించుము, నేను చెయ్యవలసిన కార్యము నాకు చూపించుము, నేను మిమ్ములను అడగకుండా చేసిన కార్యములు దయతో క్షమించుడి, ఇక నాకు ఆలోచనలు ఇచ్చి నడిపించుడి, అందుకొరకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.